హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి అనమాట. సో ఈరోజు మా స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా రెడీ అవుతాను, ఇంటి నుంచి స్కూల్కి ఎలా రెడీ అయ్యి వెళ్తాను అనమాట. సో అది మీకు చూపించబోతున్నాను. సో నేను ఇప్పుడు స్నానం చేస్తాను అనమాట. సో సగం అయితే రెడీ అయిపోయారు అనమాట. లైట్గా ఏం చేస్తాను, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకున్నా అండ్ పౌడర్ వేసుకున్నా లైట్గా, అండ్ లిప్ బామ్ పెట్టుకున్నా అండ్ బింది పెట్టేసుకున్నా అండ్ జస్ట్ అవుట్ఫిట్ వేసేసుకుంటే రెడీ అయిపోతాను అనమాట. అండ్ స్కూల్లో వీడియో తీయలేనమాట. ఫోన్స్ అయితే నాకు తెలిసి అలౌడ్ లేదు. అండ్ నాకు అండ్ వీడియోస్ అయితే టీచర్స్ తీస్తారనమాట. అవైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు వచ్చేసి డాడీ బర్త్డే కలిసి వచ్చింది. డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చిన అవుట్ఫిట్ అనమాట. ఇది మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్లో చేసుకున్నాను కదండి. చెప్పాలంటే ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ జన్మాష్టమిది అప్లోడ్ చేశాక చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఆదిలాబాద్లోనే పరమేశ్వర్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. లింక్ కావాలంటే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ డ్రెస్ అనేది నేను అవుట్ఫిట్ మీ క్లాస్లో చూపిస్తాను. అండ్ ఇవి ఎక్స్ట్రా అనమాట, చూడాలి ఏవైతే మ్యాచ్ అవుతాయో అని. ఇవి చిన్నగా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అని చూడాలి ఏవి మ్యాచ్ అవుతాయో. సో ఇప్పుడు 8:30 అవుతుంది, సారీ 8 అవుతుంది. 8:30 కల్లా మేము వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు డ్రెస్ వేసుకొని రెడీ అయిపోద్ది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మమ్మీ వెళ్ళొస్తుంది, తినేసి వెళ్ళిపోవాలి. ఓకే సరే, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాను. బాయ్. సో ఫైనల్గా డ్రెస్ అయితే వేసుకున్నా. హెయిర్ స్టైల్ మీకు చూపిస్తాను. రక్షాబంధానికి వేసుకుంటాను. మీకు రక్షాబంధన్ బ్లాగ్ చేయలేదు కదా, సో చూపిస్తాను హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటాను. సో అవుట్ఫిట్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. సో ఫస్ట్ అయితే మంచిగా నీట్గా ఇట్లా కోమ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ హెయిర్ తీసుకొని ఫస్ట్ దాన్ని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక మళ్ళీ ఇంకొంచెం హెయిర్ తీసుకోండి. మళ్ళీ తీసుకున్న హెయిర్ని దీంట్లో కలిపేసి మళ్ళీ రెండు కలిపి ట్విస్ట్ చేయండి. అలాగే ఇంకోటి కూడా తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా అన్నీ అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్కి పెన్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకోవాలి. అంతే, సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. ఇంకో సైడ్ మీ ఇష్టం అనమాట, ట్విస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. బాయ్. సో నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక స్టోన్ స్టిక్లీ పెట్టుకున్నాను కదండి. స్కూల్కి వెళ్ళాక అందరికీ ఈ ఇస్కాన్ టెంపుల్లో పెడతారు కదండి, అలా ఈ టైప్ ఆఫ్ బొట్టు పెట్టారనమాట అందరికీ. సో ఇది వచ్చేసి మా సోషల్ సార్ ఉంటారు, అనంత్ సార్ అని చెప్పి. సో అనంత్ సార్ పెట్టారు మాకు అందరికీ, తీసుకొచ్చారనమాట ఒక ఏమంటారు పాట్ కైండ్ ఆఫ్ థింగ్లో ఆ బొట్టు తీసుకొచ్చారనమాట. అందరికీ పెట్టారు సార్. నాకు ఎంత బాగా అనిపించిందంటే అది అందరికీ ఒక కృష్ణాష్టమి వైబ్ అనేది తీసుకొచ్చింది.
నాకు ఇది స్పెషల్‌గా చెప్పాలనిపించింది. ఎందుకంటే అందరినీ ఆ టైప్ అంటే ఎవ్వరు ఎంత సింపుల్‌గా రెడీ రెడీ అయ్యేసి వచ్చినా, వెస్టర్న్ డ్రెస్‌లో వేసుకొని వచ్చినా, ట్రెడిషనల్‌గా రెడీ అయినా, ఎవ్వరు ఏ డ్రెస్‌లో వచ్చినా సరే ఇది ఈ ఏమంటారు ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత బొట్టు పెట్టుకొని వాళ్ళకి కూడా చాలా ఏమంటారు ఆ కృష్ణాష్టమి వైబ్ వచ్చింది. సో, అందుకే చెప్దామని అనిపించిందనమాట. అది చాలా న్యాచురల్ లుక్ ఇచ్చిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మేబీ చూస్తుండొచ్చు ఈ వీడియో. సో, నాకు చాలా బాగా అనిపించిందనమాట. అండ్ లాస్ట్‌కి మా ఫ్రెండ్‌ని కూడా డ్రాప్ చేశాను. మీకు ఆ వీడియో పెట్టాను. మధ్యలో చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా! సో, అదనమాట. అండ్ మధ్యలో ఏమంటారు ఈ ఈవెంట్ వచ్చేసి ఏమంటారు స్కూల్లో చాలా వర్షం పడింది. ఆదిలాబాద్‌లో చాలా వర్షం ఉండే అనమాట. చాలా అంటే చాలా ఘోరంగా వర్షం పడేది. చాలా ఫ్లడ్స్ ఉండే అనమాట. మా స్కూల్లో కూడా చాలా వాటర్ రావడం కానీ చాలా ఉండింది. అండ్ ఏమంటారు సో, మేము స్కూల్‌కెళ్ళాక ఒక గంటకి స్టార్ట్ అయిందనమాట ఈవెంట్. డాన్స్ ప్రోగ్రామ్ అదంతా. డాన్స్ చేసాం. ఆ తర్వాత చాలా అంటే చాలా ఎక్కువ వర్షం పడేసరికి బసెస్‌లో తీసుకొచ్చారనమాట. మధ్యలో హైవే కూడా డ్యామేజ్ అయిందని చెప్పి ఏదో జరిగేసరికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారనమాట. అది మళ్ళీ వేరే రూట్. అదంతా పెద్ద కథ అయింది. మళ్ళీ ఇంటికొచ్చాక ఏం చేశానంటే, నేను, మమ్మీ, డాడీ అందరం కలిసి ఇల్లంతా ఇంత వర్షానికి ఇల్లంతా ఎలా అయిపోద్దండి ఏమంటారు బయట అంతా గార్డెన్ ఏరియా దగ్గర అంత వాటర్ ఆగిపోవడం కానీ, అంత బురదగా అవ్వడం, అంత మట్టిగా అవ్వడం, అదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఎంత 2:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు తినాలి, ఇంకా లంచ్ చేయలేదు. పొద్దున 8 చేశాను బ్రేక్‌ఫాస్ట్ నేను. ఇప్పుడు తినాలి ఇంకా. డాడీ, మమ్మీ తింటున్నారు. మమ్మీ ఇంకా తినలేదు, సారీ డాడీ తింటున్నారు. ఇంకా అసలు నాకు ఓపిక లేదు. ఏమంటారు నాకు సర్దడం అండ్ క్లీన్ చేయడం బాగా ఇష్టం. కాబట్టి ఏదో హెల్ప్ చేస్తాను అంతే వాళ్ళకి. Like, share, comment and subscribe to my channel Family Vlogs.